యేసయ్యాకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతులు చాటున నివసించువారే, సర్వశక్తి నీడను విశ్రమించున్నాడు. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా నాయన, నేను నమ్ముకున్న దేవా, నీ పరిశుద్ధ నామాని కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగాలు చెందుగాక. ఈ సాయంకాలం వేళలో మేమందరం మీ పాదముల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించున్నాం ప్రభా. మీ ప్రియం నాయన మండి హాల్ ప్రభా, మీ నామములు మేము ప్రారంభించబోతున్నాం. కుటుంబం అంతా కలిసి ప్రభా, సారయ్య, కళ్యాణి, పాప, శ్యామ్, ఇదిగో నాయన ఇక్కడ ఉన్న అందరు ప్రభా, వీళ్ళందరినీ కుటుంబాన్ని అందరికీ ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ నింపి ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం వేళ ఈ కార్యంలో మీరు తోడుగా ఉన్న నీ బలమైన పరిశుద్ధాత్మ నింపి అనేక మంది ఈ మందిలోకి వచ్చి చక్కగా ఆహారం తిని నిన్ను మాయపరచటకు నీ పనిముట్టుగా వాడుకోమని ఈ రోజు నీ బలమైన పరిశుద్ధాత్మ నింపి వేసినామని కూర్చున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం దేవుని యొక్క వాక్యములను కదా పెద్దగా విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులకని నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట నీ వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలం, భూఫలం, నీ దిక్కుడెందులు, గొర్రెల మేకల మందులు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ శత్రులు పడు, నీ మీద పడు, నీ శత్రులు యెహోవాను ఎదురు హతమగినట్టు చేయను. వారు ఒక త్రోవండి నీ మీదకి వచ్చినప్పుడు 7 త్రోవండి పారిపోను. నీవు నీ కుక్కలో నువ్వు చేయి ప్రయత్నములన్నిట్లో నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవానికి ప్రమాణం చేయనట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా స్థాపించును. భూజనులందరూ యెహోవా నామమును పిలువబట్ట చూచెదవు, వారికి భయపడతారు. మరి యెహోవానికి ఇచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున నీ దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించును. ఆయన నిన్ను తలగా నియమించడం తోకగా నియమించడు. అక్కడ నీవు అప్పిచ్చడు అని నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించును. ఆకాశపు మంచి దానిని తెచ్చును. నువ్వు అనేక జనులకు అప్పిచ్చడు కానీ అప్పు చేయవు. నేను ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ యొక్క సాయంకాలం వేళలో ప్రభా, మరి నీ పరిశుద్ధ గ్రంథంలో నీవు చేయబోచున్న ప్రయత్నములన్నిటిలో తోడుగా ఉంటున్నావు. ఈ రోజు నాయన ఈ ఫిమేల్ మండి ఈ యొక్క నాయన నీ నామలో ప్రారంభిస్తున్నాం. నీ బలమైన పరిశుద్ధాత్మ నింపి ఈ స్థలాన్ని పరిశుద్ధపరచు. ద్వారం నేనే అన్నావు. దీని ద్వారా లోపలికి వెళ్ళేవారు, బయటికి వచ్చేవారు, లోపల భోజనం చేసేవారికి ఏ అపాయం రాకుండా నీ రెక్కల కింద కప్పండి. ఈ ద్వారం గుండా మీరు నిలబడండి ప్రభా. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవా దిగడం అడుగుతున్నాం. మీరు పరిశుద్ధపరచు నాయన. నీ వ్యాపారాన్ని దీవించుతున్నావు ప్రభా. నాయన నీ యొక్క నాయన మరి ఆహారాన్ని దీవిస్తున్నావు, నీ పానీయం దీవిస్తానన్నావు ప్రభా. దీవించి నీ నామముల నీ అందు విశ్వాసం ఉంచి ఈ రోజు ఓపెనింగ్ చేయించుండగా నీ బలమైన పునరుద్ధాన శక్తి నింపు వేసినాం అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ జీవం గల దేవుని నామంలో ఈ ఫిమేల్ మందిని నేను ప్రారంభిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా
స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.